ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. మిగ్జాంగ్ తుపాను ఈ సాయంత్రం బాపట్ల వద్ద తీరాన్ని దాటిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మిగ్జాంగ్ తుపాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 1.2 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలియజేశారు. తుపాను వల్ల తలెత్తే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. రైతుల నుంచి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హామీ ఇచ్చారు. వివరాలు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మిగ్జాంగ్ తుపాను కొద్దిసేపటి క్రితం బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. తుపాను తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. ఈ నేపథ్యంలో బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వేగంగా గాలులతో పాటు ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అర్ధరాత్రి వరకు ఇదే వేగంతో గాలులు, వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా బాపట్ల, చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కోనసీమ, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇలా ఉండగా మిగ్జాంగ్ తుపాను బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు మిగ్జాంగ్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు, రేపు కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగ్జాంగ్ తుపాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుపాను శిబిరాల్లో ఉన్న వారందరికీ పూర్తి స్థాయిలో సదుపాయాలు అందించాలని సూచించారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. మనుషులు, పశువులు మరణించినట్లు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని ఆదేశించారు. తుపాను తగ్గిన వెంటనే జరిగిన నష్టాన్ని అంచనా వేయడం ప్రారంభం కావాలని, గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను వినియోగించుకొని రేషన్ పంపిణీ సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. మిగ్జాంగ్ తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని అధికార వర్గాలు తెలియజేశాయి. ప్రధానంగా పచ్చిమిర్చి, పొగాకు పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. దీంతో తమకు సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇక అనేక జిల్లాల్లో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో ఈరోజు కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పలు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో జనజీవనం స్తంభించిపోయింది. దేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 1.2 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2023 ప్రారంభ సదస్సులో ఆయన మాట్లాడుతూ డిజిటల్ రంగంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. 850 మిలియన్ల మంది భారతీయులు ప్రస్తుతం ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారని వివరించారు. విద్య, నైపుణ్యం సహా అన్ని రకాల అవసరాల కోసం రోజువారీ కార్యకలాపాలకు ప్రజలు ఇంటర్నెట్ను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మిగ్జాంగ్ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలు పట్టణంలోని మొంగమూరు డొంకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఈరోజు మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో తుపాను సందర్భంగా ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. లోతట్టు ప్రాంతం వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతోందని మంత్రి పేర్కొంటూ రోజువారీ కూలీలుగా జీవిస్తున్నటువంటి కుటుంబాలు వారిని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతంలో ఈ యొక్క రిలీఫ్ క్యాంప్ లో పెట్టడం జరిగింది. వారికి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు, అట్లాగే వైద్య సౌకర్యాలు, మరి వారికి వారితో ఉన్నటువంటి పశువులకు కూడా మేత ఈ రోజు అందిస్తాను. ఎవరికి కూడా సౌకర్యం కలగకుండా వారికి ఆర్థిక సహాయం చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లా వరకు ఎక్కువగా నష్టం జరగదని చెప్పి మేము భావిస్తాను. ప్రాణ నష్టం ఎక్కడ కూడా రిపోర్ట్ కాలేదు, ఆస్తి నష్టం కూడా పెద్దగా ఎక్కడ రిపోర్ట్ కాలేదు. అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమై ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తడిసిన ధాన్యం మొత్తాన్ని రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పామర్రు హైస్కూల్ గ్రౌండ్స్లో తడిసిన ధాన్యం రాసులను ఈరోజు మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడారు. ఇప్పటికే మిల్లర్లకు తడిసిన ధాన్యంపై పలు సూచనలు చేశామని తెలిపిన మంత్రి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో మిగ్జాన్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తుపాను తీరం దాటిన తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కోస్తా తీర ప్రాంతమైన దివిసీమ ప్రాంతంలో నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లాలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తుపాను సమయంలో ఏర్పడే ఇబ్బందులపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలంలోని పలు ప్రాంతాల్లో నర్సారావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించి తుపాను కారణంగా ఏర్పడ్డ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మిగ్జాన్ తుపాను ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పీఓ అభిషేక్ ఆదేశాలు జారీ చేశారు. మిగ్జాన్ తుపాను ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 8వ తేదీ వరకు 305 రైళ్లు రద్దు చేసినట్టు తెలియజేసింది. 11 రైళ్లు దారి మళ్లించగా మరో 11 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించింది. అదేవిధంగా విశాఖపట్నం, మహబూబ్ నగర్ల మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్ల జతను ఈ నెల 16 నుంచి 18 వరకు ఇరువైపులా రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇలా ఉండగా తుపాను ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు విశాఖ నుంచి 23 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు జిల్లాలోని సోమందేపల్లి మండలంలోని మండలి, మాగే చెరువు, కొత్త చెరువు మండలంలో తలమర్ల, మీర్జాపురం, తలుపుల మండలంలో ఉడుమలకుర్తి, గోళ్లపాళ్ల తాండి, ధర్మవరం మండలంలో పోతుల నాగేపల్లి, సీసీ కొత్త చెరువుల్లో కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న అనేక పథకాల గురించి ప్రచార వాహనాల్లో లఘు చిత్రాల ద్వారా అధికారులు ప్రజలకు వివరించారు. కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 6న నిర్వహించనున్న కీలక సమావేశాన్ని కేంద్ర జలశక్తి సంస్థ వాయిదా వేసింది. మిగ్జాన్ తీవ్ర తుపాను కారణంగానే ఈ భేటీ వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శులతో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేపు ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ నియామకాలకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఫలితాలు విడుదల చేసుకోవచ్చునని రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల ఎత్తు, కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు, కొలతల పరీక్షలు నిర్వహించారు. రిక్రూట్మెంట్ బోర్డు కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోవడంతో అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో రిక్రూట్మెంట్పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిగ్జాన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు తిరుపతిలోని మంగళం ప్రాంతంలో పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతోన్న సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. మిగ్జాన్ తుపాను ఈ సాయంత్రం బాపట్ల వద్ద తీరం దాటిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మిగ్జాన్ తుపాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 1.2 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తుపాను వల్ల తలెత్తే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.